అందరికీ నమస్కారం అండి. పాలకూర కాడల పచ్చడి చూడండి. పాలకూర కాడలు ఇవి. మనం పాలకూర పైన ఆకులు వండేసుకున్నాక ఈ కాడల్ని పడేస్తూ ఉంటాము. అట్లా పడేయకుండా ఈసారి మీరు పచ్చడి చేసుకొని చూడండి. ఇది అన్నంలోకి కానీ, దోశలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా నూనె తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని పోపు దినుసులన్నీ, పప్పులు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలన్నీ వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకొని ఎండు మిరపకాయలు వేసుకొని కొంచెము ఫస్ట్ పోపు తీసుకొని పెట్టుకోవాలి. లేదా పచ్చడి నూరినాక తర్వాత అయినా పోపు చేసుకొని కలుపుకోవచ్చు. ఫస్ట్ కొంచెం పోపు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే నూనెలో పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, నువ్వులు ఒక టీ స్పూను, నల్లయైనా తెల్లయైనా, పచ్చిమిరపకాయలు ఒక 5-6, కారం తగ్గట్టు, ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. పసుపు ఒక 1/2 టీ స్పూను, ఎల్లిపాయలు ఒక 5-6, అన్నీ వేయించుకొని ఫస్ట్ ఇవి మిక్సీలో వేసుకోవాలి. కొద్దిగా సాల్టు, టేస్ట్కి తగ్గట్టు చింతపండు ఒక 2 టీ స్పూన్ల చింతపండు వద్దనుకున్న వాళ్ళు నిమ్మరసం కూడా పిండొచ్చు, బాగుంటుంది. తర్వాత ఆ మిగతా ఆయిల్ ఉంది కదా, దాంట్లోని ఈ పాలకూర కాడలు సన్నగా కట్ చేసుకున్నవి వేసి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గనియాలి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాలు మగ్గనిస్తే మంచిగా అవి మగ్గిపోతాయి. తర్వాత మనం ఈ మిక్సీలో పట్టుకున్నాం కదా ఇందాక మసాలా, ఆ పట్టుకున్న దాంట్లోనే ఈ పాలకూర కాడలు మగ్గినవి ఇందులో వేసేసి, వీరైతే కొంచెం చింతపండు వాటర్ వేసుకొని పట్టుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీలో వాటర్ అయినా చింతపండు వాటర్ అయినా కొద్దిగా వేసుకొని పట్టుకుంటే చూడండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర కాడల పచ్చడి. ఈ ఉల్లిపాయలతోటి చాలా ఉల్లిపాయలు వేసుకోవచ్చు. అలాగే ఇందాక మనం పక్కకు తీసి పెట్టుకున్న పోపు వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉండే పాలకూర కాడల పచ్చడి రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్కడ బెల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మా వీడియోస్ మిస్ అవ్వరు. థ్యాంక్ యూ.